అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే 5:55 సీఎం చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఆయనే స్వయంగా వెళ్ళి అందించారు. సో మీరు పక్కన ఫోటోలు కూడా చూడొచ్చు. చంద్రబాబు గారు ఆ ఇళ్లకు వెళ్ళి ఆ లబ్ధిదారులతో మాట్లాడి కాసేపు కష్ట సుఖాలన్నీ మాట్లాడి వాళ్ళు ఇచ్చిన టీ తాగి వాళ్ళకి నగదు అందించారనమాట. అలా ఆ గ్రామంలో ఇళ్లకు వెళ్ళారు. ఆయనతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉన్నంత వరకు దాదాపుగా 120 మంది శాసనసభ్యులు ఈరోజు తమ సొంత నియోజకవర్గాల్లో ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నమాట. సో ఇది గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేస్తున్న ఫస్ట్ కార్యక్రమం, అలాగే వాళ్ళు ఇచ్చిన హామీల్లో అతిపెద్ద హామీ, అలాగే ఆయన చేసిన సంతకాల్లో కూడా ఇది కీలకమైన సంతకం. మూడో సంతకం అనుకుంటా పెన్షన్ల పంపిణీ. ఫస్ట్దేమో మెగా డిఎస్సి, రెండోదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడోది పెన్షన్ల పంపిణీ కదా. సో దీన్ని అమలు చేస్తున్నారన్నమాట. సో అక్కడి వరకు అంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది, అంతా నడుస్తుంది. అయితే ప్రభుత్వాలు మారినా వాటి లోపల అంతర్గత వ్యవస్థలు మారవు. కాబట్టి పెన్షన్ల పంపిణీ మొత్తం కూడా ఆన్లైన్ యాప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎన్టీఆర్ భరోసా అనే ఒక యాప్ రూపొందించారు. దీనికోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ భరోసా, గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఉండేది. ఈవెన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు మీద ఇప్పుడు ఉంటుంది. దాన్ని ఎన్టీఆర్ భరోసా అని మార్చారులే, పేరు మార్చి అదే టెక్నాలజీ అదే యాప్ వాడుతున్నారు. మీరు చూడండి, మీకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఉంది కదా పక్కన, పవర్డ్ బై ఏపీ ఆన్లైను. మీరు దీన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని కొడితే చాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని చేస్తే వస్తుంది. కానీ దానికి పేరు పాత పేరే ఉంచారు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరే ఉంచారు. టెక్నాలజీ కూడా ఏపీ ఆన్లైన్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. సో ఈ యాప్ లాగిన్ అవ్వట్లా. అంటే ఒకేసారి సచివాలయ ఎంప్లాయీస్ అందరూ పెన్షన్ల పంపిణీకి దాదాపుగా 134,000 మంది సచివాలయ ఉద్యోగులని వాడుతున్నారు. అందులో ఒకేసారి వీళ్ళందరూ లాగిన్ అయ్యేసరికి హ్యాంగ్ అవ్వడం, సర్వర్ డౌన్ అయిపోవడం, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోవడం, కొన్ని చోట్ల సిగ్నల్ సమస్య, సాంకేతిక సమస్యలు చాలా వస్తున్నాయి. డబ్బులు రెడీగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండేది, డబ్బులు రెడీగా ఉండేవి కాదు, లేట్ అయ్యేది. అలాగే టెక్నికల్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు డబ్బులు రెడీ చేశారు, ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండకూడదు, 1వ తేదీన ఖచ్చితంగా పెన్షన్లు అందించేయాలని చెప్పి మొన్న బ్యాంక్స్ నుంచి డ్రా చేసుకొని నిన్నంతా కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటలకే సచివాలయ ఉద్యోగులందరూ కూడా 6 గంటలకే గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఇళ్లలోకి వెళ్ళిపోయి పంపిణీలు స్టార్ట్ చేశారు. కానీ ఒకేసారి ఇంతమంది లాగిన్ అయ్యేసరికి అది లాగిన్ అవ్వట్లా, సర్వర్ పనిచేయట్లా, మొబైల్ యాప్ పనిచేయట్లా. అన్ఇన్స్టాల్ చేయడం, మళ్ళీ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, మళ్ళీ ఇన్స్టాల్ చేయడం, లాగిన్ అవ్వడం, ఒక పెన్షన్ ఇవ్వడం, మళ్ళీ అది అవుట్ అయిపోవడం. దాదాపుగా ఒక పావు గంట దాంతో పడాల్సి వస్తుంది. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి దాదాపుగా యావరేజ్గా ఒక 100-110 పెన్షన్ల వరకు పంపిణీ చేయాలి ఈరోజు. నాకు తెలిసినంత వరకు ఒక 100లో ఒక 10-15% కూడా ఇంకా అవ్వలేదు ఎక్కడా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్వర్ పనిచేయట్లా. ఇప్పుడు ఇంత పెద్ద ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు కొంచెం చూసుకుంటే బాగుండేది. నేను అనుకోవడం, ఇప్పుడు 10:50 అయింది నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి, మధ్యాహ్నం 12-1 గంట వరకు ఈ సమస్యలు అయితే ఉంటాయి. ఆ తర్వాత కాస్త కొంతమందికి ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఒక 20-25% ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త యాక్సెసిబిలిటీ అది స్పీడ్ ఉండొచ్చు. ఆల్రెడీ సర్వర్ కూడా మళ్ళీ ఇప్పుడు వేరే దానికి కనెక్ట్ చేస్తున్నారంట, యాప్ కూడా కొంచెం అప్డేట్స్ అయి చేస్తున్నారంట ఇప్పటికిప్పుడు. సో మధ్యాహ్నం 1 గంట తర్వాత స్పీడ్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం 12-1 గంట వరకు ఒక 20% బిలో అవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు పూర్తి చేయాలన్నది వాళ్ళ టార్గెట్. యాక్చువల్లీ గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ఈరోజే మొత్తం 100% ఇచ్చేస్తాం అంటున్నారు. నేను అనుకోవడం ఏంటంటే 75% వరకు ఈరోజు పూర్తి చేస్తే ఎక్కువ, 75-80% వరకు పూర్తి చేస్తే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. రేపు పొద్దున్న సాక్షిలో కూడా ఇదే వార్త వస్తుంది. సాంకేతిక చిక్కులు, ఎవరో సచివాలయ సిబ్బంది ఆ మొబైల్ యాప్ పనిచేయక దాన్ని ఎలా నొక్కేదో
లేదంటే తలగొక్కునేదో, లేదంటే వృద్ధురాలు ఇలాగ వెయిట్ చేస్తున్నదో డబ్బులు లేక, అటువంటి ఫోటోలు రేపు పొద్దున్న సాక్షిలో వేస్తారు. ఎందుకంటే ఉన్నాయి, కాకపోతే మధ్యాహ్నానికల్లా సాల్వ్ అయిపోతాయి. సాయంత్రానికల్లా ఒక 80% ఇస్తారని నేను అనుకుంటున్నా. మొదటి రోజు ఇళ్ళకు వెళ్ళి 80% ఇవ్వడం కూడా మామూలు విషయం కాదు. గత ప్రభుత్వం కూడా అలాగే ఇచ్చేది. మొదటి రోజు 70 to 80% ఇచ్చేవాళ్ళు గతంలో కూడా వాలంటీర్ల ద్వారా. ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు 100% ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ.